హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మెయిన్ టాపిక్ అయితే మన నాగవేషణ శివాజీ గరికపాటి టాపిక్తో అయితే ఈరోజు నేనైతే మీ ముందుకైతే వచ్చాను. ఆల్రెడీ అందరూ దీని మీద అయితే వీడియో చేసేస్తున్నారు. మన గురించి తెలిసిందే కదా, మనం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాము. దాని గురించి అయితే నీట్గా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీట్గా డీటెయిల్స్ కోసం అయితే ఈరోజు అయితే పట్టింది నాకు. డీటెయిల్గా మీకైతే ఈరోజు నేనైతే చెప్తాను. దానికోసం అయితే మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఈ శివాజీ నాన్న వేసిన టాపిక్లో అసలు ఏం జరిగిందో మీకైతే ఇప్పుడు మొత్తం చెప్తాను, క్లియర్గా వినండి. అసలు శివాజీ టాపిక్లో శివాజీ గారు మన గురించి మంచిగానే చెప్పారు. ప్రజెంట్ జనరేషన్లో ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఈ హీరోయిన్స్ కానీ ఫుల్ ఎక్స్పోజింగ్, అది ఎందుకన్నారంటే మన సినిమాలను చూసే మన ప్రజెంట్ జనరేషన్ వాళ్ళైతే ఫాలో అవుతారు. దానికోసం ఆయన అయితే చెప్పారు. ఆయన అయితే పూర్తిగా మోడర్న్ స్టైల్ని ఫాలో అవుద్దని చెప్పలేదు. నేనైతే క్లియర్గా చూశాను. ఆయన మోడర్న్ స్టైల్ని ఫాలో అవ్వమన్నారు. ఇక్కడ వరకు వేసుకుంటే పర్వాలేదు, ఇక్కడికి దిగజారిపోతేనే తప్పని ఆయన అన్నారు ఫస్ట్. అసలు ఆయన అన్న సామాన్ల మ్యాటర్ అయితే ఉంది కదా, అదైతే ఇంతకు ముందు ఒక తాగుపోతాడు అన్నాడు ఫస్ట్. అయితే అది అక్కడ మొదలైంది. దాన్ని అయితే అందరూ ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు శివాజీ గారికి దాన్ని ఇష్యూ చేస్తున్నారు. దాన్ని ఇష్యూ చేసి మాట్లాడిన అన్వేషణ అసలు వాడు ఎంత దొంగ నా కొడుకంటే, వాడు మన శివాజీ గారి గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎలా అయితే మాట్లాడాడు అదైతే చాలా తప్పు. నేనైతే చెప్తున్నా, మీకు తప్పు అనిపిస్తే కామెంట్లో అయితే జరపండి మీ సపోర్ట్. ఎందుకన్నానంటే అలా నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, శివాజీ గారి గురించి 10th క్లాస్ పేరు ఏడు ముద్ర నా కొడుకు ఇవన్నీ అయితే అన్నాడు నామినేషన్. అవన్నీ ఆయన పర్సనల్ లైఫ్ ఈయనకెందుకు? అసలు ఆడవాళ్ళ గురించి కూడా మన శివాజీ గారు మన మంచి కోసమే చెప్పారు. ఎందుకంటే ఆయన రియల్ లైఫ్ లో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి చూస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి మంచి సందేశం రావాలి తప్ప ఇలా జరగకూడదని అయితే ఆయన అలా అనడం జరిగింది. అది కూడా మన ఇంట్లో అమ్మాయిలు కానీ మాకు చెల్లి ఉంది, వాళ్ళు నీట్గా ఉన్నారు అప్పుడు మంచిదే. కానీ అందరికీ కాదండి, ఎవరైతే అలా డ్రెస్ చేసుకున్నారో వాళ్ళకి కొంచెం సేఫ్టీ లాగా చెప్పారు. వాళ్ళ సేఫ్టీ కోసం మన మంచి కోసమే చెప్పినట్టు చెప్పారు. దాన్ని నాన్వేషణ తీసుకొని ఇలా ఎలా పడితే అలా తిట్టడం, అలా పెద్ద మనుషుల్ని అలా తిట్టడం అదైతే అసలు కరెక్ట్ కాదు. దానికి అసలు అనసూయ గారు ఆ టాపిక్ మధ్యలో రావడం అసలు సంబంధమే లేదు. అనసూయ గారు అసలు హీరోయిన్ కాదు, ఏమీ కాదు. తను ఒక యాంకరు, ఈ మధ్య సైడ్ క్యారెక్టర్లో వస్తున్నారు. ఆమె రియాక్ట్ అవ్వడం అసలు తనకి సంబంధమే లేదు. ఆమె జస్ట్ సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ ఈ మధ్య పైకి వస్తున్నారు యాంకర్ నుంచి. ఈ టాపిక్ లో శివాజీ గారు అనేది అసలు హీరోయిన్స్ మాత్రమే. ఆమె ఏదో హీరోయిన్ అనుకుంటుందో ఏదో నాకైతే అర్థం కావట్లేదు. దాని మీద కూడా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి, నేను చూస్తూ ఉన్నాను. అసలు శివాజీ గారి గురించి అన్నారు కదా, అంత మంచివాడైతే నాన్వేషణ అసలు శివాజీ వాళ్ళ అమ్మని ఎందుకు తిడతాడు? అది మీరైతే కొంచెం ఆలోచించుకొని వాడికైతే సపోర్ట్ చేయండి. ఎవరైతే నాన్వేషణ సపోర్ట్ చేస్తున్నారో అసలు ఎంత పద్దాకల రేపులు 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 అని అదైతే పాయింట్అవుట్ చేస్తున్నాడు కదా. అసలు రేపులు చేసే వాళ్ళంతా ఇట్లా నాన్వేషణ లాగే ముందు అరుస్తా ఎలా పడితే పిచ్చి ఉండే వాళ్ళే రేపులు చేస్తున్నారు. అందరూ రేపులు అయితే చేయట్లేదు ఇండియాలో. ఎవరో కొంతమంది సోదాగాళ్ళు అలా ఇట్లా నాన్వేషణ అలాగా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు వాళ్ళైతే రేపులు చేస్తున్నారు తప్ప అందరూ చేయట్లేదు. కానీ అసలు ఈ శివాజీ కేసుకి రేపుల కేసుకి అసలు సంబంధమే లేదు. కానీ వీడేదో పాయింట్ వచ్చి వీడు ట్రోల్ అవ్వడానికి, వీడికి కంటెంట్ రావడం కోసం దానికి దీనికి లింక్ చేసి రేపులు అని అయితే మాట్లాడుతున్నాడు. అదైతే అసలు కరెక్టే కాదు. వీడైతే శివాజీకి క్షమాపణ చెప్పాడు కానీ అదైతే మనస్తృప్తిని అయితే చెప్పలేదు. అదైతే చాలా తప్పు. వీడు పతనం వీడే స్టార్ట్ చేసుకుంటున్నాడు. అసలు ఈ నాన్వేషణ గాడు మన సీతాదేవి అండ్ ద్రౌపది గురించి రేపులు అన్నట్టుగా మాట్లాడాడు. అసలు మన చరిత్ర గురించి మాట్లాడేదాకా వాడికి ఏముందని నేనైతే అడుగుతున్నాను. ఎందుకంటే మన హిందూ ధర్మంలో పుట్టి వాడు మన సీతాదేవి వాళ్ళ గురించే ఇలా దుర్భాషలు ఆడినట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరైతే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అదైతే అసలు కరెక్టే కాదు నా దృష్టిలో చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ అసలు ఏం జరిగిందో వీడు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు మహాభారతం అని సిరీస్ చేశాడు, అది 20,000 మంది చూశాడు అని విర్రవీగిపోతా ఉన్నాడు. లైవ్లో చూశాను నేను, కొన్ని లైవ్స్ చేశాడు, ఆడవాళ్ళతోనే లైవ్స్ అని చెప్పి చేశాడు. దాంట్లో ఏం చెప్పాడంటే, గరికపాటి గారు మహాభారతం వీడియో చేస్తే 200 మంది 300 మంది లేదా 2,000 మంది చూస్తున్నారని చెప్పాడు. నేను వీడియో చేస్తే సేమ్ మహాభారతం 20,000 మంది చూసేలా చెప్పాడు.
అది వాడికి మనం సపోర్ట్ చేస్తే వచ్చిందే తప్ప మన ఇండియన్ సపోర్ట్ చేస్తే వాడు 6 కోట్లు సంపాదించుకున్నాడు ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు. మన సపోర్ట్ ద్వారానే వచ్చాడు. అవన్నీ పెట్టుకొని ఆ సపోర్ట్ ఉందనే గర్వంతో ఎట్టబడితే అట్ట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అదే మనం సపోర్ట్ చేయకుండా ఆపేస్తే ఎలా ఉంటుందో మీరైతే చూపింది. ఒక్క రోజులో 60,000 మంది సబ్స్క్రైబర్లు తగ్గిపోయారని ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది, మీరు చూసారు కదా ట్రోలింగ్లో. అది మనం తలుచుకుంటే ఎవరినైనా ఆపగలం. అది ఉంది కదా సపోర్ట్ అని ఎలా పడితే అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. పతనం అయితే స్టార్ట్ చేసుకున్నాడు, వాడి ద్వారా వాడే స్టార్ట్ చేసుకున్నాడు. వాడి పతనాన్ని ఎవరు స్టార్ట్ చేసుకోలేదు. అసలు ఈ నాన్ వేషనగాడు వస్త్రాధరణ టాపిక్ నుంచి అసలు రేపులకి కవర్ చేసేసారు కదా మనల్ని. అసలు ఈ రేపులు ఎందుకు జరుగుతాయంటే అసలు ఊరికి రేపులని ఉమెన్ సేఫ్టీ అని అయితే మాట్లాడుతున్నారు కదా. అసలు మన ఇండియాలో మెన్ సేఫ్టీ ఎక్కడుందో మీరే చెప్పండి. ఇండియానే కదా, వరల్డ్ వైడ్. మీరు చూసుకున్నట్టే రీసెంట్గా సినిమాలు చూసి ఉమెన్ అయితే ఎంత ఇన్స్పైర్ అయిపోయారంటే పెళ్లి చేసుకోవాలంటే మా అబ్బాయికి భయం వేస్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక సినిమాల్లో చూసినట్టుగానే కాఫీలో విషయం పెట్టి చంపేయడం, ఫుడ్లో విషయం పెట్టి చంపేయడం, డ్రమ్ముల్లో కప్పెట్టేయడం నరికేసి, అలానే సముద్రాల్లో పడేయడం, నదుల్లో పడేయడం, ఇలాంటి ఎన్నెన్నో వేస్ అన్ని చూస్ చేసుకుంటా ఉన్నారు మగవాళ్ళని చంపేయడానికి, వాళ్ళ లవర్ల కోసం దేనికోసమైనా సరే. అలాంటి క్రియేటివ్ వేస్ యూజ్ చేసుకునేది ఎక్కడి నుంచి? మన ప్రజెంట్ ఉన్న సినిమా మూవీ ఫీల్డ్లో చూసి క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. అమ్మాయిలే ఇలా ఉంటే అబ్బాయిలకి ఎలా ఉంటుంది చెప్పండి? మైండ్ సెట్ వాళ్ళు చూసే దాన్ని బట్టే కదా ఫాలో అవుతారు. దానికోసం అయితే శివాజీ గారు కానీ గరికపాటి కానీ దానికోసం అయితే మాట్లాడడం జరిగింది. దానికోసం ఇలా జరగకూడదనే, ఫ్యూచర్లో ఆపాలనే ఇలా కొంచెం మోడర్న్ స్టైల్ని కొంచెం మరీ అంత రేంజ్లో అప్గ్రేడ్ చేయకుండా కొంచెం తగ్గించుకోండి అమ్మా అని డీసెంట్ వేలో చెప్పారు. దాన్ని అన్వేష్ గారు వేరే వేలో పార్టనైజ్ చేసి వాళ్ళని అలా తిట్టడం అయితే అసలు ఎన్ని రేట్ల కరెక్టే కానే కాదు. అసలు ఇంతకుముందు శివాజీ గారికి అయితే నాన్ వేషన్ అంటే ఎంత గౌరవం అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమనంటే నాన్ వేసిన పెద్ద యూట్యూబర్ ఒకడు ఉంటాడు, వాడి వీడియోస్ సరిగ్గా ఉంటాయని అయితే ఇంతకుముందు చెప్పాడు. అలాంటి గౌరవం ఇచ్చే మనిషిని ఇలా దుర్భాషలాడి మాట్లాడడం నాకైతే అసలు నచ్చలేదు. ఇప్పుడు మనం గరికపాటి గారి విషయానికి వస్తే, ఏదైతే నాన్ వేసిన వాడు గరికపాటిని ఆబ్జెక్ట్ చేసి మాట్లాడాడో ఆయన చెప్పిన విషయాలన్నీ మన సనాతన ధర్మం వస్త్రాధారణ గురించి పద్ధతైన దారిలో మనకి అర్థం అవ్వాలని చెప్పాడు. అసలు గరికపాటి గారు చెప్పేవి ఆయన ఎన్నెన్నో క్షేత్రాలు తిరిగి ఎన్నో అనుభూతి చెంది అన్నీ తెలుసు కాబట్టే మనకి వాక్యాలు మంచి కోసం మన కోసం అయితే చెప్తారు. మనం సనాతన ధర్మం అయిన ఆ దారిలో నడుచుకోవాలని మనకి హితబోధ చేసినట్టు రోజు మనకైతే మంచి విషయాలు అయితే చెప్తారు పొద్దున్నే. దాన్ని పట్టుకొని నేను 2026లో మాట్లాడతాను, 2027లో మాట్లాడతాను, 2028లో మాట్లాడతాను, ఆయన చనిపోయే వరకు మాట్లాడతాను అని మాట్లాడటం అయితే అసలు కరెక్టే కాదురా అన్వేష్గా. నీకు పతనం స్టార్ట్ చేసుకోవడానికి ఎన్నో విషయాలు అయితే చేస్తున్నావు. మరి నీకు ఇప్పుడు ఏం పూనిందో నాకైతే అర్థం కావట్లేదు. ఏ దెయ్యం పూనిందో నువ్వైతే నీ పతనం నీ చేతి ద్వారా నువ్వే స్టార్ట్ చేసుకుంటున్నావు. అసలు గరికపాటి గారు ఆ వస్త్రధారణ గురించి ఎంత రియాలిటీగా చెప్పారు. అందరి మనసులో అదే ఉంటుంది. ఆయన హితబోధ చేసేది ఎంత రియాలిటీగా మనం చూసుకోవచ్చు. ఆయన రియాలిటీలో ఏం మాట్లాడతారో అదే చెప్పాడు. ఆయన ఏం తప్పుగా ఏం అనలేదు. మరి ఇప్పుడు 20 years ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఆయన 50 years వాళ్ళైనా అలాగే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకటే, అందరి బాడీ లాంగ్వేజ్ ఒకటే. అదే ఆయన చెప్పారు తప్ప ఆయన ఏం నెగిటివ్గా ఏం చెప్పలేదు. దాన్ని వీడు పట్టుకొని ఆయన్ని అలా అసభ్యంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద మనిషి, ఎంత విలువైన మనిషి, ఆయన్ని పబ్లిక్లో అలా ఆయన ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, ఆయన్ని కించపరిచేలాగా. ఇదైతే చాలా తప్పు. ఇలా ఎవరు మాట్లాడినా తప్పే. నువ్వైతే సపోర్ట్ ఉందని చెప్పి పబ్లిక్ సపోర్ట్ అది కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సపోర్ట్ దించుకోవడానికి మాట్లాడుతున్నట్టుంది. ఇదైతే ఒళ్ళు కొవ్వేకి మాట్లాడినట్టుంది. నాకైతే ఆ కొవ్వు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనివే. ఈ వీడియో చూడండి. మగజాతి చూడండి, ఇది మీ లింగం ఎంత పెద్దది ఉంటుంది అనడానికి నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో. చూడు ఎంత పెద్దది. అసలు అన్వేషణ లుచ్చాగాడు ఆడవాళ్ళ అంగం గురించి మగవాళ్ళ గురించి కీరా దోసకాయ పుచ్చకాయతో అయితే పోల్చి చెప్పాడు కదా. అసలు వాడిని కదా తన్నాల్సింది, వాడిని కదా అసలు మనం ట్రోల్ చేయాల్సింది. అది వదిలేసి మిగతా అన్ని పట్టుకొని ఉన్నారు. మనం అంటే ఏందో చూపిద్దాము, కానీ స్టార్ట్ చేయండి. దీని గురించి మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్లో అయితే తెలపండి. నేనైతే ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఎందుకంటే
ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారు, మనకి ఎంత సపోర్ట్ ఉందో నేను తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఎవరైతే మన హిందూ ధర్మానికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను ప్రతి దానికి మర్చిపోకుండా రిప్లై అయితే ఇస్తాను, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలానే మన ఇన్ఫర్మేషన్ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోస్ అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను, ఫాలో అవ్వండి మన ఛానల్ని మర్చిపోకుండా. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.